హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అనపగింజలు సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేడి వేడి రాగి సంగట్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఒలుచుకొని క్లీన్ చేసుకున్న అనపగింజలని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా అనపగింజలు యాడ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రాళ్ళు ఉప్పు లేదా సాల్ట్ని యాడ్ చేసుకొని గింజలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. సొరకాయ ముక్కలు ఇప్పుడే యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనకి గింజలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. కాబట్టి ముందుగా స్టవ్ మీద పెట్టుకొని ఈ గింజల్ని కాసేపు ఉడికించుకుందాము. ఒక 75% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 75% ఉడికింటే ఇప్పుడు ఇందులోకి మనము సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్, చపాతీ, పుల్కా, రాగి సంగటి అన్నిట్లోకి కూడా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. హెల్తీ కూడా ఈ కర్రీ అనేది మనకి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ముక్కలు గింజలు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికేంతసేపు ఉడికిచ్చేసుకుందాము. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే మనకి గింజలు ముక్కలు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి మసాలాలు కూడా మనం ఏమీ ఎక్కువ యాడ్ చేయమండి, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా ఇదంతా కూడా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక నేను ఒక బాగా పండిన టమోటాని మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమోటాను కూడా యాడ్ చేసి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించుకున్న అనపగింజలు, సొరకాయ అంతా కూడా వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇక నేను పసుపు, అలాగే జీలకర్ర, ధనియాలు కలిపి పౌడర్ చేసుకున్నానండి వేయించి. ఆ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను వేరుశనగ గింజల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వేయించి పొడి చేసుకున్న పౌడర్ అండి. మీకు వేరుశనగ గింజల పౌడర్ ఇష్టం లేకపోతే కొబ్బరి పౌడర్ అయినా కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంతే అండి, వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటి వరకు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసి ఉప్పు కారం రుచి చూసుకొని ఏమైనా తగ్గిందనిపిస్తే
యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా అనపగింజలు సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ వేడి వేడి రాగి సంగటి, రైసు, చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూసారుగా ఎంతో టేస్టీ సొరకాయ అనపగింజల కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను.